గ్రహీతగా ఆయన అరెస్ట్ వార్త పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. ఎస్, మీరు చూడొచ్చు అల్లు అర్జున్ ని ఇంటికి చేరుకున్నారు పోలీసులు. ఆ సందర్భంలో అల్లు అర్జున్ కిందే ఉన్నాడు. అల్లు అర్జున్ భార్య కూడా అక్కడే ఉన్నారు. సో వీరంతా కూడా పోలీసు అక్కడ చేరుకునే నేపథ్యంలో ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ చేతి దొరికాయి విజువల్స్ అన్ని కూడా. పక్కనే పోలీసులు ఉన్నారు అరెస్ట్ చేసేందుకు వచ్చిన నేపథ్యంలో. ఎస్, ఇక్కడ చూడండి పోలీసు కూడా మాట్లాడుతున్నారు ఆయనతో పాటుగా. అరెస్ట్ నేపథ్యంలో అల్లు అర్జున్ భార్య అక్కడే ఉన్నారు. అరెస్ట్ నేపథ్యంలో వారు వారిస్తున్నారు. మాకు కొంచెం అవకాశం ఇవ్వండి, అరెస్ట్ కుదరదన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు బహుశా. ఎందుకంటే ఆల్రెడీ ఆయనకు క్వాష్ పిటిషన్ దాఖలు చేస్తారు హైకోర్టులో. కాబట్టి నేను వస్తాను, మీరు తీసుకెళ్లాల్సిన పని లేదంటున్నారా, లేదంటే నన్ను అరెస్ట్ చేయకండి, నేను కోర్టులో ఉందని చెప్తున్నారా, ఏదైనా కూడా. ప్రస్తుతం పక్కనే బన్నీవాస్ కూడా ఉన్నారు. ఆయన ఉదయాన్నే బహుశా ఈ ఘటన చోటు చేసుకున్న ఆ సమయంలో అప్పుడే ఆయన టీ తాగుతున్నారు, కాఫీ తాగుతున్నారు బహుశా. పక్కనే బన్నీవాస్, అల్లు అరవింద్ గారు, పక్కనే అల్లు అర్జున్ సతీమణి అనుకున్నారు. చాలా మంది పోలీసులు ఉన్నారు అక్కడ చూడండి, చాలా మంది పోలీసులు ఉన్నారు. కొంతమంది అభిమానులు కూడా అక్కడ చేరుకున్నారు. ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ చేరి దొరికిన విజువల్స్ ఇవి కూడా. సో అల్లు అర్జున్ అభిమానులకి అరెస్ట్ చేసే నేపథ్యంలో ఆయన ఏదో చెప్తున్నారు. తర్వాత ఏం జరగాలి, ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు వినడం లేదు, పోలీసులు అరెస్ట్ తప్పదంటూ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళకి నెక్స్ట్ డే ఏం చేయాలి ఏంటని బహుశా ఆయన సజెషన్ ఇస్తూ ఉన్నట్టున్నారు. పక్కనే ఆయన తమ్ముడు అల్లు శిరీష్ కూడా ఉన్నాడు. సో పోలీసు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వినడం లేదు, అరెస్ట్ తప్పదు అన్నట్టుగా చెప్తున్నారు, అరెస్ట్ చేయాల్సిందంటూ కూడా పట్టుబడుతున్నారు. ఆయన అఫ్కోర్స్ ఆయన తన సొంత వాహనంలో వస్తానని చెప్పినప్పటికీ వద్దు మా వాహనంలో రావాలంటే వారంతా వారి చెట్టు తెలుస్తోంది. ఒకసారి ప్రతినిధి రవిచంద్ర దగ్గరికి వెళ్దాం మరిన్ని అప్డేట్స్ కోసం. ఎస్ రవిచంద్ర, అల్లు అర్జున్ ని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు పోలీసులు, ఎక్కడికి తరలిస్తున్నారు, అప్డేట్స్ ఏంటి? చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్తున్నారు అని మాత్రం అల్లు అర్జున్ టీం అయితే చెప్తోంది. చిక్కడపల్లి పోలీసులు ఈ సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ లో అందరి మీద, థియేటర్ యాజమాన్యం మీద, అలాగే అల్లు అర్జున్ టీం మీద, వీళ్ళందరి మీద కేసులు నమోదు చేశారు. ఇప్పటికే థియేటర్ యాజమాన్యాన్ని అయితే అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళని రిమాండ్ కూడా తరలించడం జరిగింది. ప్రస్తుతానికైతే ఈ రోజు అల్లు అర్జున్ దగ్గరకు వచ్చారు. అల్లు అర్జున్ ని అదుపులోకి తీసుకున్నారు, విచారణ నిమిత్తమే తీసుకెళ్తున్నారని మాత్రం అల్లు అర్జున్ టీం చెప్తున్నప్పటికీ కూడా స్టేషన్ కు వెళ్లిన తర్వాత పోలీసు విచారణలో అల్లు అర్జున్ చెప్పిన దానికి సంతృప్తి పడతారా, అల్లు అర్జున్ పై నమోదైన కేసులు అలాగే ఆ సెక్షన్ల ప్రకారం అల్లు అర్జున్ ని అదుపులోకి తీసుకొని రిమాండ్ తరలిస్తారా, మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతానికైతే చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ని అదుపులోకి తీసుకున్నారు. దాదాపుగా అరెస్ట్ అన్న వార్తే ఇప్పుడైతే దావానంగా వ్యాపించింది. రవిచంద్ర ప్రెసెంట్ అల్లు అర్జున్ ని పోలీసుల వాహనంలోనే తరలిస్తున్నట్టుగా సమాచారం అవుతోంది. ఆయన పోలీసుల వాహనంలో తీసుకెళ్తున్నట్టు డెఫినెట్ గా అరెస్ట్ గా భావించాల్సిందే. సో నెక్స్ట్ ఏం ఉండబోతోంది, ఆయన తన వాహనంలో వస్తానంటగా వారిచ్చినట్టు కూడా తెలుస్తోంది, కానీ పోలీసు ఎట్టి పరిస్థితుల్లో వినలేదు. నెక్స్ట్ ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండబోతోంది? ఇప్పుడు స్టేషన్ కి తీసుకెళ్లిన తర్వాత పోలీసు విచారణలో భాగంగా పోలీసులు ఇచ్చిన సమాధానాలతో సంతృప్తి చెందుతారా, లేదంటే ఖచ్చితంగా మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి మ్యాజిస్ట్రేట్ నిర్ణయానికి వదిలేస్తారా అనేది ఇప్పుడు వైపు చూడాల్సిన పరిస్థితి. ఇంటి దగ్గర అయితే చాలా కామ్ వాతావరణం అయితే చాలా నిశ్శబ్దంగా ఉందని చెప్పాలి. ఖచ్చితంగా ఇక్కడ కొంతమంది పోలీసులు అయితే ఇక్కడ కాపలా ఉన్నారు ఇంటి దగ్గర ఇప్పటికి కూడా. ఇప్పటికైతే అల్లు అర్జున్ ని తీసుకొని చిక్కడపల్లి పోలీసులు అయితే స్టేషన్ కు వెళ్లిపోయారు. ఇంటి దగ్గర మాత్రం ఒక పోలీస్ జీప్ లో కొంతమంది మఫ్టీలో ఉన్న పోలీసులు, అలాగే ఒక ఎస్ఐ, అలాగే టూ కోర్ట్స్ కానిస్టేబుల్స్ ఇద్దరు మాత్రం ఇక్కడ అల్లు అర్జున్ ఇంటి దగ్గర చాలా క్లియర్ గా హత్యా ప్రయత్నం అన్నట్టుగానే కేసు బనాయించినట్టుగా ఏకంగా సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా హైకోర్టులో చెప్పుకొచ్చింది. తమ వాదన సమయంలో తను వినిపించేటువంటి ఆ సమయంలో హత్యా ప్రయత్నం కింద మేము చేశామంటూ కేసు పెట్టారు. ఇది సరైనటువంటి కేసు కాదు, అసలు సంబంధం లేని కేసు అంటున్నారు. సేమ్ హత్యా ప్రయత్నం కింద అల్లు అర్జున్ పైన కూడా కేసు నమోదైందా? రవిచంద్ర, హత్యా ప్రయత్నం కిందే అల్లు అర్జున్ పైన కేసు నమోదైందా? హత్యా ప్రయత్నం అన్నట్టుగానే క్రిమినల్ కేసు పెట్టారు ఆయన పైన? హత్యాయత్నం కేసు కొత్త సెక్షన్ లో బిఎన్ఎస్ ఆయన మీద కేసు అయితే నమోదు చేయడం జరిగింది. అల్లు అర్జున్ ని పోలీస్ వాహనంలో తరలిస్తున్నారు. మీరు చూడొచ్చు, అల్లు అర్జున్ పోలీస్ వాహనంలో ఎక్కారు, పోలీస్ వాహనంలోనే ఆయన తరలిస్తున్నారు, పోలీసుల వాహనంలోనే ఆయన వెళ్తున్నారు, పోలీస్ వాహనాలు ఎక్కి కూర్చున్నారు ఆయన. మొత్తం మీద అరెస్ట్ గానే భావించాలి. తదుపరిగా చాలా సీరియస్ గా తీసుకున్నారు కాబట్టి పోలీసులు నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ కింద రిమాండ్ కి పంపించినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్, అల్లు అరవింద్ ఇద్దరు కూడా పోలీసు వాహనంలోనే
అక్కడికి చేరుకున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయినట్టుగా మనకు కనబడుతోంది. అల్లు అరవింద్ ఇద్దరు కూడా ఎక్కారు. అయితే అల్లు అరవింద్ అవసరం లేదంటూ అల్లు అరవింద్ దింపేసి కేవలం అల్లు అర్జున్ మాత్రమే పోలీసులు తరలిస్తామని చూడండి. అల్లు అర్జున్ ఇప్పటికే ఎక్కడికి వస్తున్నారు. ఎస్, పోలీస్ వాహనం దగ్గరికి వస్తున్నారని సెకండ్ బాక్స్ లో మీకు కనబడుతోంది. ఎస్, అల్లు అర్జున్ కూడా వచ్చారు. అర్జున్ వచ్చి ఆయన పర్లేదంటూ తన తండ్రికి నాన్నకి ధైర్యం చెప్తున్నారు. ఏం కాదు పర్లేదంటూగా చెప్తున్నారు ఆయన. ఆ తర్వాత ఎస్, ఒకసారి అక్కడ జరిగినటువంటి సంభాషణ విందాం. తర్వాత మనకు మరోసారి రచన దగ్గర